కిచెన్ కంపోస్ట్ అండి. ఇది ఏంటంటే మనం వాడేసిన కూరగాయ మొక్కలు, దేవుడి పూలు అన్నీ తీసేసి పూర్వకాలం ఇలా ఫిల్టర్లు ఉండేవి కదండి, ఆ ఫిల్టర్లు వాడుకుంటున్నాను అనమాట. పైన వేసేసి పెట్టి కిందకి లిక్విడ్ ఇలా ఫామ్ అవుతుందండి. ఇలా కింద వాటిల్లోకి ఇలా నల్లగా వస్తుంది అనమాట. ఈ నల్లగా వచ్చిన లిక్విడ్ని మనం ఏంటంటే బాగానే వస్తుందండి. సగానికి పైగా ఫిల్టర్ పైగా సగానికి పైగా వస్తుంది. సగానికి పైగా వచ్చి ఇలా బకెట్లోనూ ఇలా క్లాత్ వేసేసి ఇలా ఏంటంటే ఆ లిక్విడ్కి 1 to 10 అండి, 1:10 అనమాట. ఆ ఫామ్లో కనుక మనం నీళ్లు కలిపి స్ప్రే చేసుకుంటే ఈ తెల్ల నల్లి, నెక్స్ట్ నల్ల నల్లి అవన్నీ పోతాయండి చక్కగాను మొక్కలకి. ఇలా మిషన్ పెట్టి మనం స్ప్రే చేసుకోవచ్చు. నేను ఈ మిషన్ యూజ్ చేస్తున్నాను అనమాట. ఈ మిషన్ తోటి చక్కగా మంచిగా 6 ఏళ్ళు అవుతుంది కొని, చక్కగా పనిచేస్తుంది. నాకేం ప్రాబ్లం లేదు. ఇట్లా అనమాట మొక్కలన్నిటికీ స్ప్రే చేసేసుకోవచ్చు. చాలా ఫోర్స్గా వస్తుంది అనమాట. ఇవాళ ఎండ వచ్చిందని మొక్కలకి ఇలా పెట్టుకున్నాను స్ప్రే చేయడానికి. ఇలాగ మంచిగా స్ప్రే అవుతుంది. మొక్కలన్నిటికీ పట్టుకుని మనం స్ప్రే చేసేసుకోవచ్చు అండి. చక్కగా నీట్గా అయిపోతుంది అనమాట. ఎవరికైనా అలా ఉంటే కనుక మొక్కలకి తప్పకుండా ఇలా యూజ్ చేయండి. కిచెన్ కంపోస్ట్ బాగా పనిచేస్తుంది. లేకపోతే వేప నూనె, మనం 3 ఆయిల్స్ కలుపుతాం కదా, వెజిటబుల్ ఆయిల్, విమ్ లిక్విడ్, ఈ 3 కలిపి కూడా మనం మొక్కలకి స్ప్రే చేసుకోవచ్చు అనమాట. కానీ ఇది చాలా బాగా పనిచేస్తుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి.